గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో +/- 3% లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి +/- 3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట్ర మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి. వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపి అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు. వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. అలాగే కె అంజద్ బాషా గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరి జయరాం గారు, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లు నుండి ఓటమి చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యురాలు, వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో పెట్టిన వ్యక్తి, గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3 శాతానికి లోబడి ఉండబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటముల్ని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10 శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు, మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకొని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు,
ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో, ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది. 71% మంది గ్రామీణ ప్రజానీకం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామ స్థాయి నాయకుడి దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు గతంలో ఉన్న 31 లక్షల పెన్షన్దారులని 64 లక్షలకు పెంచడం, గత ప్రభుత్వం కేవలం చివరి 2 నెలల్లో ఇచ్చినటువంటి 2,000 రూపాయలతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల పాటు 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెన్షన్ ఇవ్వటం, దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం, వీటన్నిటికి మించి ప్రతి 2 నెలలకో 3 నెలలకో మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో, గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం వాసిగా ఒక చిలకలూరిపేట తప్పితే అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ అన్ని పార్టీల్లో నా స్నేహితులు మిత్రులు ఉన్నారు కాబట్టి చిలకలూరిపేటను మినహాయిద్దాం. మొదటిసారిగా అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటా ఉన్నారు. ఫలితం 3% లోబడి ఉండే అవకాశం ఉంది. పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత ఉన్నది. గుంటూరు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత ఉన్నటువంటి నియోజకవర్గం పొన్నూరు. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. సో ఇండివిజువల్ ఆ 3%లో 3% నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. 3%కి లోబడి ఫలితం ఉండేటువంటి నియోజకవర్గాలు, అందులో ఎక్కువ మంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మైక్ ఇవ్వండి, మైక్. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 103 స్థానాలలో అభ్యర్థులను మార్చడం జరిగింది. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 సార్లు కూడా మార్చడం జరిగింది. ఈ మార్చిన కారణంగానే అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. ఈ మార్చిన కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓడిపోతా ఉన్నారు. సో కాబట్టి ఫలితాన్ని బేరీజు వేసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చడం ఆ పార్టీకి ఎక్కువగా మేలు జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రభావం అన్నది ఫలితాల మీద ఎంతవరకు ఉంది? పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎన్నికల ఫలితాల మీద ఉండబోతా ఉంది. 70 నుండి 75% మంది ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అలాగే ఇటీవల కాలంలో వేరే వేరే రాష్ట్రాల నుండి, ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుండి
ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఎన్ని లక్షల మంది ఉంటారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మా ఆరా సంస్థ చేసింది. ఎందుకంటే మనందరం చూసాం మీడియాలో ఉప్పెనలాగా వస్తా ఉన్నారు అనేటువంటి వార్తలను కూడా మనం చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి టోల్ గేట్ నుండి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆ 72 గంటల్లో వెళ్ళినటువంటి వాహనాలు మీలాంటి పెద్దల పరిచయాల ద్వారా టోల్ గేట్ వాళ్ళని పట్టుకొని అన్ని టోల్ గేట్ ఆంధ్రప్రదేశ్ వైపు దారి తీసినటువంటి అన్ని టోల్ గేట్ల నుండి వచ్చినటువంటి వాహనాలు అవి బస్సుల, బైకుల, కార్ల, ఏదైనా కానివ్వండి తీసి వచ్చినటువంటి జనాభాను కూడా అంచనా వేయడం జరిగింది. వాటిని కూడా మా ఫలితాల్లో పొందుపరిచి ఇప్పుడు మీ ముందు వచ్చినటువంటి పోస్ట్ పోలు వాటి యొక్క ప్రభావాన్ని, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రభావాన్ని కలుపుకున్న తర్వాతనే ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో టీడీపీ కూటమికి పాజిటివ్ సైన్ ఏంటి, వైసీపీకి నెగిటివ్ సైన్ ఏంటి? మీరు గ్రౌండ్ నుంచి తీసుకున్న రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ప్రతిపక్ష పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రచారం చేస్తున్న సందర్భంలో అధికార పార్టీ గాని ప్రభుత్వం గాని సకాలంలో స్పందించకపోయిన కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మా భూములు నిజంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందేమో, తాకట్టు పెట్టుకుంటుందేమో అనేటువంటి అనుమానాలకు లోనయ్యారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రభుత్వం అనేక మంది పాసు పుస్తకాలు మనం చూస్తుంటాము. పాసు పుస్తకాల మీద అలాగే సమగ్ర భూ సర్వే రాళ్ల మీద సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడం, అలాగే విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ ఆస్తిని బ్యాంకుకు తాకట్టు పెట్టడం లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆ విధంగానే మన ఆస్తులను కూడా తాకట్టు పెడతారేమో అనేటువంటి ఒక భయం రాష్ట్ర ప్రజల్లో ఉన్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు నష్టపోయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా. తెలుగుదేశం పార్టీ యొక్క బలం అడిగారు. తెలుగుదేశం పార్టీ యొక్క బలం కూటమి, తెలుగుదేశం పార్టీ యొక్క బలం ప్రభుత్వ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ యొక్క బలం రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటువంటి వ్యక్తులు, అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి అవకాశం ఇస్తే వారు రాష్ట్ర అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక నినాదం ఆ పార్టీకి బలమైనటువంటి ఎన్నికల నినాదంగా ఉపయోగపడింది. సరే, ఇప్పుడు పేదలు పెత్తందారులను ఒక నినాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అది ఎంతవరకు పనిచేసింది? అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? పేదలు పెత్తందారుల గురించి కూడా నేను గతంలో ప్రస్తావించున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పేదలు పెత్తందారుల మధ్య పోటీ అనేటువంటి నినాదం ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లను సామాజిక వర్గాల వారీగా చీల్చిందనటంలో సందేహం లేదు. ఆ విధంగా చీల్చడంతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారి వారి స్థాయిలను బట్టి ఓటర్లకు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఆర్థికంగా వారికి ఉపయోగపడటం, ఆ తర్వాతి స్థాయి వాళ్ళు అనేక మంది ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా అలాగే వివిధ రకాల పోస్టులు పొందటం, ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఉండటం, ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి అనేక మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ వంటి ప్రధాన సామాజిక వర్గాలు లేకుండా క్యాబినెట్ ని రీషఫుల్ చేయడం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేదలు పెత్తందారులు అనేటువంటి నినాదాన్ని ఇంకా బలపరచడంలో ఉపయోగపడి ఈ సోషల్ ఇంజనీరింగ్ తో పాటు పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయడం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఉన్నటువంటి పొలిటికల్ ఎఫినిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని కాపాడుకుంటూ టీడీపీ అనుబంధ గ్రూప్స్ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని యాదవ గాని, గౌడ గాని, సెట్టిపల్య గాని ఇటువంటి సామాజిక వర్గాలను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో యాడ్ చేసేటువంటి ప్రక్రియ సక్సెస్ఫుల్ గా జరిగింది కాబట్టే 3 రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత కూడా ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మస్తాన్ గారు, బీజేపీతో ప్లస్ అయిందా మైనస్ అయిందా ఫైనల్ మైండ్? బీజేపీతో పొత్తు ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది. ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ మీన్స్ ఓట్ల లెక్కలు ఉంటాయి కదా, ఓట్ల లెక్కల్లో మైనస్ అయింది. మిగతా అన్ని విషయాల్లో ప్లస్ అయింది. అంటే మనం అందరం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనల కారణంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ అసలు ఎన్నిక చేసేదా అన్నటువంటి వాతావరణం తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కారణంగా
ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది, పోల్ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ప్లస్ అయింది. సార్ కళ్యాణ్ గారు, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. జనసేనకు 14 నుండి 16 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలబోతా ఉన్నారు. అనపర్తి, కోవూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. నరసరావుపేట ఎంపీ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాం. అవును, ఉమ్మడి జిల్లాల వారికి అయితే మేము ఇవ్వలేదు, తర్వాత మీకు పంపిస్తాం. అది తర్వాత పంపిస్తాం. సార్ ఒంగోలు సో ఒక్కొక్క నియోజకవర్గం గురించి చెప్పడం అనేటువంటిది ధర్మం కాదు. ఎందుకంటే ఫలితం అనేటువంటిది ఎప్పుడు కూడా కొన్ని వందల ఓట్లకు లోబడి కూడా ఉండవచ్చు. ఎవరైనా పొరపాటున ఒక గెలిచే వ్యక్తిని మనం ఓడిపోయామని సంబోధిస్తే ఆ బాధ వాళ్ళకి తీవ్రత వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీ జోలికి పోవద్దు. మీరు అడగదలుచుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు, రాయలసీమలో గ్రేటర్ రాయలసీమ వంటి ఆ విధంగా అడగండి తప్పితే ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీ జోలికి పోవద్దు. నరసరావుపేట పార్లమెంట్ యొక్క ఫలితం చాలా టైట్ గా ఉండబోతుంది. చివరి రౌండ్ వరకు ఆసక్తికరంగా ఉండబోతా ఉంది. సాంబశివరావు గారు, 3 రాజధానుల ప్రభావం గురించి సాంబశివరావు గారు అడిగారు. రాజధాని వద్దన్నందుకు గుంటూరు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తీవ్ర నష్టం జరిగింది. రాజధాని పెడతామన్నందుకు విశాఖపట్నంలో తీవ్ర నష్టం జరిగింది. ఓవరాల్ గా వద్దన్నందుకు ఇక్కడ, కావాలన్నందుకు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా పార్లమెంటు స్థానాల్లో, గుంటూరు పార్లమెంటు, విశాఖ పార్లమెంటు స్థానాల్లో నష్టం జరిగింది. సార్ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తామని చెప్తున్నారు. ఏమాత్రం మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీ జోలికి పోవద్దని చెప్పాను. ఏదైనా జిల్లా